అతడు శిక్షణ పొందుతున్న ఒక దేవదూత. ఈరోజు అతడు తన రెక్కలను విప్పడం సాధన చేస్తున్నాడు. కాని విఫలమే అనుకోకుండా మానవ లోకంలో పడిపోయాడు. మానవులు తనను చూడలేరని భావించి అతడు ఆ నొప్పితోనే ఒక అమ్మాయి పక్కన కూర్చున్నాడు. కాని అతడు నిరాశలో ఉన్నప్పుడు అమ్మాయి అతడిని అక్కడి నుండి వెళ్ళిపోమని చెప్పింది. ఆ అమ్మాయి తన ఉనికిని ఎలా చూడగలిగిందో తెలియక ఆ వ్యక్తి తీవ్రమైన ఆశ్చర్యానికి గురయ్యాడు. కొద్దిసేపు పరీక్షించిన తర్వాత అమ్మాయికి చూపు లేదని అతడు తెలుసుకున్నాడు. దాంతో ఆ అమ్మాయిపై అతడికి తీవ్రమైన ఆసక్తి ఏర్పడింది. ఆ అమ్మాయి వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకోవడానికి అతడు కుతూహలంతో ఆమెను అనుసరిస్తూ ఇంటికి వెళ్ళాడు. కాని అమ్మాయి ఇంటికి రాగానే ఆమె సవతి తల్లి ఆమెను గదిలోకి పిలిచి మోసం చేసి ఆస్తిపత్రాలపై సంతకం చేయించుకుంది. ఇదంతా చూస్తున్న దేవదూత ఆమెను హెచ్చరించాలని అనుకున్నాడు. కాని ఒక దేవదూతగా మానవుల విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. ఆ తర్వాత సవతి తల్లి ఆ అమ్మాయిని కిటికీ దగ్గరకు తీసుకెళ్ళింది. ఆమె సిద్ధంగా లేని సమయంలో తలపై కొట్టి 10,000 మీటర్ల ఎత్తులో ఉన్న భవనం పైనుండి కిందకు నెట్టేసింది. ఈ క్లిష్ట సమయంలో ఆ శ్వేత దేవదూత దేవుడి శిక్షకు గురవుతానని తెలిసినా వెనుకాడకుండా వెంటనే ముందుకు దూకాడు. వేగంగా కిందకు పడిపోతున్న అమ్మాయిని పట్టుకోవడానికి అతడు శరవేగంగా కిందకు ఎగిరాడు. ఆ అమ్మాయి నేలకు మరింత దగ్గరవుతుండటం చూసి అతడు తన రెక్కలను బలవంతంగా విప్పాడు. దాంతో కిందకు దిగే వేగం క్షణాల్లో 100 రెట్లు పెరిగింది. చివరకు ఆ అమ్మాయిని కాపాడటంలో అతడు సఫలమయ్యాడు. ఆ తర్వాత ఆమెను మేడపైకి తీసుకెళ్లి ఆమె కంటి చివరన ఉన్న కన్నీళ్లను ప్రేమగా తుడిచాడు. కాని మానవుల జీవితం మరియు మరణం విషయంలో జోక్యం చేసుకున్నందుకు అతడు దేవుడి ద్వారా శిక్షించబడ్డాడు.